కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు మన స్వాధ్యాయం మహిమాన్విత హిమాలయాలు 9వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. మరి నిన్నటి రోజున స్నోబోర్డింగ్ చేసుకోవడానికి అమెరికా నుంచి టిబెట్ హిమాలయ పర్వతాలులో స్నోబోర్డింగ్ చేయడానికి వచ్చినటువంటి ఆ యువకుడికి మరి 2 సార్లు కలలో కనిపించి మరి తన యొక్క గత జన్ తన తన గురించి మొత్తం చెప్పడం, అలాగే నీకు విద్యను బోధిస్తానని చెప్పడం, తరువాత మరి ఆమ్, మనకి ఏదైతే ఇష్టమైనటువంటి పనిలో పరిపూర్ణత గురించి మనం తెలుసుకున్నాము అంటే గనక అది అన్ని విషయాలలోనూ పరిపూర్ణత పొందడానికి మనకి ఎంతో సహాయం చేస్తుంది అని ఎంతో అద్భుతమైన విషయాలని తెలుసుకుంటూ, మరి గురువు గారు నేను నీకు స్నో బోర్డింగ్ ఇంకా నేర్పిస్తాను అని చెప్పగానే ఆ యుఎస్ నుంచి వచ్చినటువంటి ఆ యువకుడికి నేను చిన్నప్పటి నుంచి స్నో బోర్డింగ్ చేస్తూ ఉంటే ఏ మాత్రము అనుభవం లేనటువంటి స్నో బోర్డింగ్ లో ఎలాంటి అనుభవం లేనటువంటి ఈయన నాకు ఏ విధంగా బోధించగలరు అన్నటువంటి ఆలోచనను గ్రహించిన గురువు గారు తన ముందే ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో ఆ స్నో బోర్డింగ్ లో ఎన్నో మెళకువలు తెలిసినా కూడా చెయ్యలేనటువంటి మరి అద్భుతమైనటువంటి ఆ స్నో బోర్డింగ్ చేసి చూపించినప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోయినటువంటి ఈ యొక్క యుఎస్ నుంచి వచ్చిన అమెరికా యువకుడు మరి నాకు కూడా ఇది బోధించండి అని అడిగినప్పుడు, ఇది నీకు అవసరం లేదు, మరి దీనికి ఎంతో సాధన కావాలి అని మరి చెప్పడం, మీరు నాకు నేర్పించాలి అంటే నేను గుండు గీసుకోవాలా, కాషాయ వస్త్రాలు ధరించాలా అని అడిగినప్పుడు ఏమాత్రం అక్కర్లేదు అని మరి చెప్తూ ఉంటే ఇంకా ఆ యువకుడు ఆ సంభవ ఆశ్చర్యాల నుంచి బయటికి రాలేక, అసలు మీరు ఏ విధంగా ఈ విధంగా గాలిలో తేలుతూ ఏ విధంగా ఈ విధంగా చేయగలిగారు అని మరి ఆ గురువు గారిని ప్రశ్నిస్తూ ఉండడం అనేది నిన్నటి రోజున మనం తెలుసుకున్నాము. ఈ రోజు మనం మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మాస్టర్ని అడుగుతున్నారు, మాస్టర్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఈ భౌతిక నియమాలను విచ్ఛిన్నం చేసి పర్వతం పైకి గాలిలో విహరిస్తూ అసలు ఎలా సంభవించింది మీరు చేసినటువంటి అవన్నీ కూడా అని మళ్ళా అడుగుతున్నారు. బదులుగా మాస్టర్ నవ్వుతూ నన్ను చూసి ఎందుకలా చెబుతున్నానంటే, నా దగ్గర ఈ భౌతికానికి మించినటువంటి అభౌతిక తలాల జ్ఞానము నా దగ్గర ఉంది. మీకు భౌతిక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానమే నీకుంది. కానీ నాకు అభౌతికంగా అంటే మన యొక్క ఫిజికల్ వరల్డ్‌కి మించినటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది. ఇది అసాధ్యమైనటువంటి కార్యాచరణలను ఎన్నింటినో నేను ఆ తలాల్లోకి వెళ్ళి వచ్చి ఉపయోగించుకుంటూ ఉంటాను. నీకు ఓన్లీ ఈ ఫిజికల్ వరల్డ్ గురించే తెలుసు. కానీ నాకు ఈ యొక్క భౌతికమైన దాని గురించే కాదు, అభౌతికమైనటువంటి గురించి కూడా నాకు తెలుసు కాబట్టే నేను అక్కడి జ్ఞానాన్ని అన్నింటినీ ఉపయోగించుకుని ఈ విధంగా చేయగలిగాను అని చెప్తున్నారు. ఒక మార్గదర్శక గురువు చేత సూక్ష్మ తలాల్లోకి ఎలా ప్రవేశించాలి, ఎప్పుడు ఎలా నిష్క్రమించాలి, మరి అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనే అంశం నేర్చుకోవడంపై ఆధారపడి మన సూక్ష్మ శరీర అనుభవాలు అంతర్దృష్టి పొందే అవకాశం ఉంటుంది. ఈ అనుభవాలే మన భౌతిక ప్రపంచంలో జరగబోయే యథార్థ రూపాలకు, సూక్ష్మ తలాలే మన భౌతిక తలానికి మద్దతు ఇచ్చే సహాయక ప్రదేశాలు అని చెప్తున్నారు. నేను నా గురువు గారి దగ్గర నుంచి ఈ సూక్ష్మ తలాల్లోకి ఎలా ప్రవేశించాలి, అక్కడ జ్ఞానం ఎలా తీసుకోవాలి, అలాగే అక్కడి నుంచి ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క ఫిజికల్ వరల్డ్‌లో మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను నా గురువు గారి దగ్గర అని చెప్తున్నారు. మాస్టర్ ఇంకా చెప్తున్నారు. ఓ వైజ్ఞానిక వేదిక ముందర తన పరిశోధనా పత్రాన్ని ప్రదర్శిస్తున్న విధంగా అధికారిక స్వరంలో కొనసాగించారు. ఆస్ట్రల్ లేదా సూక్ష్మతలాల పట్ల నీకు గల అవగాహన భౌతిక ప్రపంచంలో పరిస్థితులను సవరించేందుకు ఎంతో సహాయపడుతుంది. సూక్ష్మతలాలలో లేదా వాటి మాధ్యమం ద్వారానే
అన్ని సిద్ధశక్తుల యొక్క పనితీరు నిర్వహించబడుతుంది. ఎప్ ఎప్పుడైతే మనకి కంటికి కనిపించేదే మనకి అంత భౌతిక తలాలు అంటే గనక మనకి కంటికి కనిపించేది అన్నమాట. అభౌతిక తలాలు అంటే గనక మన కంటికి కనిపించింది కూడా ఎంతో ఉంటుంది. ఎవరైతే ఆ భౌతిక తలాల కూడా ఆ యొక్క జ్ఞానం ఉన్నవాళ్ళు, దాన్ని చూడగలిగిన వాళ్ళు, ఈ యొక్క భౌతిక తలంలో వాటిని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి ఎవరైతే చూడగలుగుతారో శక్తిని, ఎనర్జీని వాళ్ళు వెంటనే మనం ఎక్కడ మనకి శక్తి పోతుంది, ఏది మాట్లాడడం ద్వారా మనకి శక్తి పోతుంది అనేది వెంటనే వాళ్ళు గమనించగలుగుతారు. సో, ఇలాగా గురువులకేంటంటే కేవలము ఈ కనిపించేదే కాదు, కనిపించినటువంటి తలాల గురించి, వాటి గురించి కూడా వాళ్ళకి ఆ జ్ఞానము ఈ ఎంతో సహాయపడుతుంది అని చెప్తున్నారు. ఒక్కసారి నీ సూక్ష్మ శరీరంపై నియంత్రణ సాధించగలిగితే, ఇక సూక్ష్మ తలాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉండవచ్చు అని ఆయన అద్భుతమయంగా చెప్పారనమాట. ఇంకా ఏమని చెప్పారు? ఒక్కసారి నీకు ఇవన్నీ తెలిస్తే గనక నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఆయన అద్భుతమైన శక్తితో చెప్తున్నారన్నమాట. జ్ఞాపకం ఉంచుకో. ఈ సూక్ష్మ తలాలు నిత్యత్వం లేదా శాశ్వతం యొక్క వాకిళ్ళు లాంటివి. మనకి భౌతికంగా ఏమైతే కనిపిస్తున్నావో ఇవన్నీ గూడా అశాశ్వతం. మనకి కనిపించింది ఉంది చూసారు అదే శాశ్వతం అని చెప్తున్నారు. సూక్ష్మ తలాలకు ఆవల ఎన్నో కారణ తలాలు కూడా ఉన్నాయి. ఇవి స్థల, కాలాలకు పరిమితమైనవి కాదు. ఈ కాంతి లోకాలు నిర్వా నిర్వాణానికి బాహ్య పరిధులు లాంటివి. కారణతలాల అనుభవాల వల్ల స్థల, కాల, తలాల పరిధులకు మించిన ఉన్నత జ్ఞానాన్ని నీ సొంతమవుతుంది. గుర్తుంచుకో. నేను నేడు చేస్తున్న పని విశ్వ కార్యాచరణ యొక్క నకలుగా మన ముందుకు వస్తోంది. అత్యుత్తమంగా అది వాస్తవికత యొక్క చిత్తరువు. మనం చర్చిస్తున్న విషయాలు మాటలలో వివరించడం అనేది దాదాపు అసాధ్యం. ఈ కారణలోకాలు ఇవన్నీ గూడా మాటలతో నీకు చెప్తే అర్థమయ్యేవి కాదు అని చెప్తుందనమాట. ఓ విశ్వవిద్యాలయ ఆచార్యుడు పరమాణు పరమాణు యాంత్రిక శాస్త్రం చర్చించినట్లుగా ఉండవచ్చు. మొట్టమొదట అయోమయంగా ఉన్నప్పటికీ నువ్వు నేర్చుకుంటున్న సిద్ధాంతానికి వాస్తవిక భౌతిక అనువర్తనాలతో సంబంధం లేదని ముందు ముందు నీకే అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అని చెప్తున్నారు. ఓ చిత్రపటము ఒక భవనము యొక్క నమూనాగా మాత్రమే ఉంటుంది. ఓ చిత్రపటం భవనం కాదు కదా! అయితే భవనాన్ని రూపకల్పన చేసి నిర్మించడానికి అది నమూనాగా ఉపయోగపడుతుంది. అలాగే భవనం వాస్తవ నిర్మాణం రూపుదిద్దుకున్నాక ఆ నమూనాను మనం విసిరివేస్తాము. కనుక కార్యరూపంలో చెప్పాలి అంటే నువ్వు స్నోబోర్డింగ్ సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించాలి అంటే అప్పుడు నువ్వు దాన్ని సంపూర్ణ యోగంగా మార్చగలగాలి. దానినే నేను మనోశూన్యత అంటాను. ఇది తాంత్రిక బౌద్ధ బోధనలకు ఒక భౌతిక సంఘటనగా మార్చే ప్రత్యక్ష అనువర్తనం లేదా ఓ కార్యాన్ని సాధించే మార్గం లేదా మన సంకల్పాలను ప్రత్యక్షీకరించే మార్గం అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమిటి అంటే ఒక ఒక బిల్డింగ్ నిర్మించాలి అనుకోండి. ఫస్ట్ ఒక బిల్డింగ్ నిర్మించాలి అంటే గనక, దానికి ఒక ప్లానింగు ఎక్కడ ఏ రూమ్ ఉండాలి? ఎన్ని రూములు ఉండాలి? ఎక్కడ వాస్తు ఎలా ఉండాలి? అనేది ఒకానొక పటం ఉంటుంది. ఒకానొక ప్లానింగ్ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు ఈ భవనం నిర్మించావో, ఇక దానితో మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకున్న ఆ నమూనాని బట్టే, ఆ ప్లానింగ్‌ని బట్టే మనం ఆ భవనం నిర్మించడం అనేది జరిగింది. సో, ఇక భవనం నిర్మించాక ఇక దానితో మనకి ఏమాత్రం పని ఉండదు గదా! అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే కార్యరూపణ ఆహ్, క అంటే ఆహ్, భౌతిక ప్రపంచంలోకి వచ్చే ముందు కారణ లోకాల్లో ఒకానొక ఆహ్, ఒక ఒక ప్లానింగ్ అన్నీ గూడా ఉంటాయన్నమాట. దాని ప్రకారమే అన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. హ్మ్. అని ఇంకా చెప్తూ తాంత్రిక యోగా అంటే కేవలం హాయిగా కూర్చుని ధ్యానంలో మునిగిపోవడం కాదు. లాంఛనప్రాయమైన ధ్యానము తాంత్రిక బౌద్ధ మతంలో తప్పకుండా ముఖ్య భాగమే. అయినా తాంత్రిక యోగా అంటే మన దైనందిక జీవితంలో అన్ని కార్యకలాపాలు, అనుభవాలను మలుపు తిప్పేటువంటి ప్రక్రియ అని చెప్పారు. ఇక్కడ తాంత్రిక యోగా అనేది ఒకానొక వర్డ్ యూజ్ చేయడం జరిగింది.
దీని గురించి ఏమని చెప్తున్నారంటే, మనము ఆహ్, మన మన దైనందిక జీవితంలో ఏమైతే పనులున్నాయో, ఏమైతే కార్యకలాపాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనకి అనువు విధంగా, మనకి కావలసినట్లుగా చేసుకునేటువంటి ఒకానొక ప్రక్రియ అని గూడా చెప్తున్నారు. ఇంకా ఒకవేళ తప్పైతే గనక ఆహ్, ఇంకా ఇంకా ఇవన్నీ చెప్తుంటే అమెరికా యువకుడికి ఇంకా డౌటనమాట. మీరు చెప్పేది ఏమిటి అంటే అడుగుతున్నారు. సంపూర్ణంగా స్నో బోర్డింగ్ చేయించడం ద్వారా మీరు నాకు జ్ఞానోదయం గురించి బోధిస్తున్నారు. అవునా? అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు స్నో బోర్డింగ్ గురించి నేను నాకు తెలిసిందే అనుకున్నాను. కానీ ఇంకా నాకు తెలియంది చాలా ఉంది. సో, అదంతా నేర్చుకుంటేనే పరిపూర్ణంగా ఉంటుందని చెప్తున్నారు కదా! సో, ఈ విధంగా నాకు ఆ స్నో బోర్డింగ్‌లో పరిపూర్ణత వచ్చింది అంటే గనక, నాకు దాని ద్వారా గూడా నాకు జ్ఞానోదయము గురించి గూడా నేను తెలుసుకోవచ్చు. మీరు ఆ విధంగా నాకు జ్ఞానోదయం గురించి బోధించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు గదా గురువుగారు! అవునా? నేను అనుకుంటుంది కరెక్టేనా? అని అమెరికా యువకుడు అడుగుతున్నారనమాట. అవును. అని వెంటనే గురువుగారు బదులిచ్చి, అయితే స్నో బోర్డింగ్ సంపూర్ణంగా చెయ్యాలి అంటే, నువ్వు ధ్యానం చక్కగా ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. నీకు దాని గురించి సంపూర్ణంగా తెలియాలి అంటే, ఫస్ట్ అసలు నీవు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకోవాలి అని, దీనికి ధ్యానానికి లింక్ పెడుతున్నారనమాట. హ్మ్. అయితే భౌతిక సంఘటనలకు, ధ్యానానికి మధ్య ఏదైనా అంతర సంబంధం ఉందా? లేక ధ్యానం అంటే ఏమీ చేయకుండా కూర్చుని బ్రహ్మానందం పొందడం అని చెప్తున్నారు. అంటే ఈ అమెరికా యువకునికి డౌటొచ్చిందనమాట. ఏంటి అసలు మీరు స్నో బోర్డింగ్ అడుగుతుంటే ధ్యానం చేయమంటున్నారు ఎందుకని? అసలు ధ్యానానికి, నా స్నో బోర్డింగ్‌కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని అలాగా కూర్చుని, ఆ పారవస్యంలో, ఎందుకంటే ఒకసారి పారవస్యం అనుభవించాడు గదా తిను. సో, అందుకని ఆ పారవస్యంలో అలా మునిగిపోతూ ఉండడం అదేనా? అలా ఉండడమా ధ్యానం అంటే? ఆ పారవస్య స్థితిలో ఉండడమేనా ధ్యానం అంటే? అని గురువుగారిని మళ్ళా ఇతను అడుగుతున్నారనమాట. అవును. మరి కాదు. అవును. కానీ కాదు గూడా. ఎందుకంటే, ధ్యానం అంటే పరిపూర్ణ మనోస్థితిలో ఉండగలిగేటువంటి సామర్థ్యం. అలాగే భౌతిక విషయాలను సామరస్యపూర్వకమైన ధోరణిలో పూర్తి చేయగల సామర్థ్యం. భౌతిక ప్రపంచంలో సమతుల్యతలను కోల్పోకుండా పూర్తిగా కేంద్రీకృతమై ఉండేటువంటి మార్గం అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? నువ్వు ఈ అమెరికా యువకుడు అలాగా పారవస్యంలో కూర్చోవడమేనా? ఈ స్నో బోర్డింగ్‌కి దేనికి ఏదైనా సంబంధం ఉంది అంటే ఉంది. లేదు అంటే లేదు. 2 చెప్తున్నారు. 2 ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి మనోస్థితిలో ఉండగలిగేటువంటి సామర్థ్యం. అలాగే మన మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి సామరస్యపూర్వకమైన ధోరణిలో ఏ పనినైనా సరే ఒక చక్కగా సా సమర్థవంతంగా చేసేటువంటి ఒక సమతుల్యతను కోల్పోకుండా ఆహ్, ఉ మనల్ని ముందుకు నడిపించేటువంటి ఒకానొక మార్గం కూడా ధ్యానమే అని మాస్టర్ చెప్తున్నారన్నమాట. ఇంకా ఏమని చెప్తున్నారు? తాంత్రిక తాంత్రిక బౌద్ధ మతంలో ధ్యానాన్ని 2 విధాలుగా నేర్చుకుంటారని చెప్తున్నారు. అంటే తాంత్రిక బౌద్ధ మతంలో ధ్యానాన్ని 2 విధాలుగా నేర్చుకుంటామని చెప్తున్నారు. మొదట మేము ధ్యానంలో కూర్చుని ఆలోచనలను అదుపు చేస్తూ మా దృష్టిని చక్రాలపై ఉంచడం అనేది మొదటి రకం అన్నమాట. అప్పుడు ఆలోచన రహిత స్థితిలో మనము సూక్ష్మలోక యానాలు చేయవచ్చు. ఆ తరువాత కారణలోకాల్లోకి పయనించవచ్చు. లేదా మన ధ్యాన సాధనలో మరింత పురోగమనిస్తే మన మనస్సును నేరుగా నిర్వాణంలో కూడా మనము వెళ్ళవచ్చు చెప్తున్నారు. ధ్యానంలో ఫస్ట్ మొదటిది ఏంటి అంటే మేము కళ్ళు మూసుకొని ఆ యొక్క చక్రాల మీద ధ్యానం చేస్తున్నప్పుడు మాకు ఫస్ట్ సూక్ష్మ శరీర లోకాలు, అలాగే కారణ లోకాలు ఇవన్నీ గూడా చేస్తూ ఉండొచ్చు. లేకపోతే గనక డైరెక్ట్‌గా మనము ఇవేమీ లేకుండా డైరెక్ట్‌గా నిర్వాణంలో గూడా నిమగ్నం అవ్వచ్చు అని ఈ విధంగా చెప్తున్నారు. ఇక తాంత్రిక బౌద్ధ మతంలో రెండవది ఏంటి అంటే ఇది ఫస్ట్‌ది. రెండవది ఏంటి అంటే ఆనాపానసతి ద్వారా మనోశూన్యతను
నిత్య జాగృతిని అభ్యాసం చేయడం అంటే శూన్య స్థితిలో అంటే సంపూర్ణ ఎరుకతో ప్రస్తుతం మనము నిమగ్నమైన ఉమ్, ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నామో ఆ కార్యాలలో ఆ పనిలో మమేకమవ్వడం దానివల్ల భౌతిక విషయాలను కూడా సంపూర్ణంగా నెరవేర్చగలము అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ బౌద్ధ తాంత్రిక బౌద్ధ మతంలో 2 విధానాల గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళు ధ్యానంలో కూర్చుని చక్రాల మీద మరి దృష్టి పెట్టి ఆలోచన రహిత స్థితిలో సూక్ష్మలోకాలు, కారణలోకాలు లోకి ప్రయాణించి ఇంకా డైరెక్ట్‌గా ఇంకా అవన్నీ లేకుండా డైరెక్ట్‌గా మరి నిర్వాణంలో ఉండడం ఒకటి. రెండవది ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానం చేస్తూ మరియు మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వడం ద్వారా అంటే పూర్తి ఎరుకతో చేయడం ద్వారా కూడా మనము ప్రతిదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చగలము అని చెప్తున్నారు. మరింత గాఢంగా ధ్యానం చేస్తూ పోతే నిత్య జాగృతిని అభ్యాసం చేయడం నీకు మరింత సులభమని గ్రహిస్తావు. అదేవిధంగా నిత్య జాగృతిలో భౌతిక, మానసిక విషయాలను సంపూర్ణంగా నిర్వహించగలగడం వల్ల నీ రోజువారీ ధ్యాన సాధన మెరుగుపడడం కూడా గమనిస్తావు. అంటే నువ్వే బోర్డ్‌వి అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అంటే స్నో బోర్డ్ మీదగా తను చేసేది. ఇంకా ఏం చెప్తాను నువ్వే బోర్డు అని నువ్వు బోర్డు ఒకటే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ స్నో బోర్డింగ్ పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఎంతకాలం నీ స్నో బోర్డ్ వేరు, నువ్వు వేరని భావించి దానిపై నిలబడి స్వారీ చేయడానికి లేదా దాన్ని దిశానిర్దేశం చేయాలని చూస్తావో అదంతా ఏ మాత్రము నిజం కాదు. నువ్వు పరిపూర్ణత సాధించాలి అంటే గనక నువ్వు అది ఒకటైపోవాలి అని చెప్తున్నారు. అలాగే నీ బోర్డుని దిశానిర్దేశం చేయాలని ఆశిస్తే నువ్వు అనవసర భావనాత్మక విభజనను నీకు బోర్డుకి మధ్య సృష్టిస్తున్నావు అన్నమాట. తత్ఫలితంగా నీ చర్యలు ఇబ్బందికరంగా, వికారంగా మరి అసంపూర్ణంగా ఉంటాయి. అలా కాకుండా నువ్వే బోర్డువి అయినట్లయితే అప్పుడు నీలో భాగమైన ఆ బోర్డు నిన్ను ఖచ్చితంగా మార్గదర్శనం చేస్తుంది. బోర్డే అయిన నీకు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది ఉత్తమంగా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ నువ్వు స్నో బోర్డింగ్ చెయ్యాలి అంటే నువ్వు అది ఒకటైపోవాలి. అంతేగాని నువ్వు వేరు, స్నో బోర్డింగ్ వేరు, నేను చెప్పినట్టు స్నో బోర్డ్ చెయ్యాలి అలా అనుకుంటే గనక అది అయ్యే పని కాదు అని చెప్తున్నారు. మాస్టర్ వేప మంచుపై కొంచెం సర్దుకుని కూర్చున్నారు. చాలామంది ప్రజలు జీవితంలో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. ఏమిటి? వారి జీవితాలను జీవించడానికి బదులుగా ఆలోచిస్తూ ఉంటారు. తాము ఏం చేశామో, తాము ఎవరమో, తాము ఎలా చేశాము అని ఆలోచిస్తూ ఉంటారు. తాము ఏం చేశాము అనేది వారు తప్పకుండా ఆలోచించి ఎన్నుకోవలసింది జీవితాన్ని ఈ విధంగా మళ్ళా ఒకసారి చెప్తాను. జనరల్‌గా అందరూ చేసేటువంటి మిస్టేక్ గురించి చెప్తున్నారు. అది ఏంటట, ఎప్పుడు గూడా ఏదో ఒకటి జనాలు ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే, అసలు నేనేం చేశాను? అసలు ఈరోజు ఏం చేశాను? అనే ఆలోచనతోనే సరిపోతుందనమాట. ఇంకా ఏంటి అసలు ఏంటి నేనెలా చేశాను? అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఎలా చేశాను? అసలు ఏం చేశాను? ఆ! ఆహ్ అని జీవితాన్ని ఈ విధంగా చేరుకోవడం అనేది ఏ నాటికి కూడా సంపూర్ణ చర్యలు సృష్టించేందుకు అనుమతించదు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ కూడా మనము సంపూర్ణ చర్యలు సృష్టించడం అనేది జరగదు. నిజానికి ఈ విధంగా జీవించడం వల్ల ఆ మనిషి గొప్ప అహంభావిగా తయారవుతారు. జీవితాన్ని జీవించడానికి బదులు ఆలోచించేవారు ప్రత్యక్షంగా, యాంత్రికంగా ఏ పని అయినా తాము ఉత్తమంగా చేయడం తెలుసుకున్నామని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం చేస్తున్న పనే మనంగా మారిపోతామో, అప్పుడు మనం ఆ చేస్తున్న పని చేత నిర్దేశించబడతాం. అప్పుడు అహంకారంతో అసంపూర్ణంగా మన భావోద్వేగాలను నిర్దేశించాల్సిన అవసరము ఉండదు. ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఎప్పుడూ ఆలోచిస్తున్న వాళ్ళు ఏమీ చేయరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరైతే చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారో,
అప్పుడు ఆటోమేటిక్‌గా అందులో ఉన్నటువంటి మెళకువలు అవన్నీ గూడా తెలిసిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త వంటకం చెయ్యాలి. ఇంట్లో ఏదన్నా మీరు ఒక స్పెషల్ వెరైటీలు ఏదన్నా చెయ్యాలి అనుకోండి. ఆ యూట్యూబ్‌లు, ఈ ట్యూబ్‌లు, ఆ ట్యూబ్‌లు చూస్తూ నేనిలా చేయాలి, అలా చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఏమి చేయరు. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే నేను ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఏదన్నా టేస్ట్‌గా వండి పెట్టాలనుకునే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసేసి చేస్తూ ఉండగా ఒకసారి రాకపోతే దాని మీద పూర్తిగా నిమగ్నమైనప్పుడు మనకే తెలిసిపోతుంది. ఆహా! ఈసారి ఇలా కలిపాం కాబట్టి ఈసారి ఇలా కలిపితే ఇది ఇంకా బాగా వస్తుంది. అని మనకి ఆటోమేటిక్‌గా మనం చేస్తున్న అందులో నిమగ్నం అయిపోయినప్పుడు మనకే అది తెలుస్తూ ఉంటుందనమాట. సో, ఇలాగా మనము ఏదైతే ఒక పని అనుకుంటామో ఏం చేయాలి? ఎలా అలా కాకుండా అందులో గనక దిగినప్పుడు ఆటోమేటిక్‌గా అది మనము ఒకటైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం అది పరిపూర్ణత వైపు వెళుతుంది అని ఎంతో చక్కగా మరి గురువుగారు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం చేస్తున్న పనే మనకి మనంగా మారిపోతామో, అప్పుడు మనం ఆ చేస్తున్న పని చేత నిర్దేశించబడతాం. అప్పుడు అహంకారంతో అసంపూర్ణంగా మన భావోద్వేగాలను నిర్దేశించాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక అల్లాగా మనం చేస్తే గనక అక్కడ మనకి అహంకారం అనేది ఉండదు అని చెప్తున్నారు. కాస్త ఈ యువకునికి కొంచెం అయోమయంగా అనిపించింది. ఎందుకంటే ఇంకా అర్థమైపోయింది గురువుగారికి. కొంచెం అయోమయంగా ఉంది అని మళ్ళా చెప్తున్నారు. ఏమని? ఉదాహరణకి నువ్వు పర్వతంపై నుంచి కిందకి దిగడానికి బోర్డుపై ఉన్నప్పుడు, నీ బోర్డ్ ఎలా నిర్దేశించాలో నిర్ణయించుకోవాలి. కానీ నీకు తెలిసి ఉన్నా లేకపోయినా నీ బోర్డుకు కూడా తన స్వీయ సామర్థ్యాలపై స్వాభావిక అవగాహన అనేది ఉంటుంది. ఎందుకంటే అది కూడా సరిగ్గా నీలాగే తెలివైన శక్తి చేత రూపొందింపబడింది. ఇంకా స్నో బోర్డ్ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నారు? ఆహ్, నీకు, నీకు ఎలాగైతే తెలివి ఉంటుందో, ఆ బోర్డ్‌కి కూడా అది కూడా ఒక శక్తితోనే నిర్మించబడింది. సో, దానికి కూడా ఒక తెలివి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. తాంత్రిక బుద్ధిజంలో మేము అన్ని సజీవ మరియు నిర్జీవ వస్తువులు కూడా కలిగి ఉండే తమ స్వీయ స్వాభావిక జ్ఞానాన్ని, వాటి యొక్క శూన్యత, పరిపూర్ణత్వం అంటాము. అన్ని వస్తువులు, అనుభవాలు మరి ప్రాణులు సర్వస్వం స్వాభావికంగా శూన్యమే అని నమ్ముతాము. భౌతిక మరి భౌతికేతర అంశాలు కూడా ఇంద్రియ గోచరం కానీ లేదా హేతువాద మనస్సుకు అందుబాటులో లేని వైపున ఉంటాయి. ఎవరైనా సరే ఆ వైపును తెలుసుకుని అంతర్దృష్టి అనుభవాలని పొందాలి అంటే తమ మనస్సులో ఉన్న ఆలోచనలు, తీర్పులు, జీవితం గురించి ముందుగా ఏర్పరచుకున్న భావనలు అన్నింటిని కూడా ఖాళీ చేసేయాలి. మనందరికీ కూడా మనం అనుకుంటున్నాము కేవలము ఈ మనుషులు వీళ్ళకే ఉంటాయి అని. లేదు. దివ్యులకి, దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి ఒక వేరే వస్తువులు వాటి గురించి కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళతో కూడా కన్వర్జేషన్ చేసేటువంటి శక్తి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి మనము గత స్వాధ్యాయంలో శ్రీకృష్ణుడు మరి ఏదన్నా తినాలి అంటే ఒక చెట్టు దగ్గరికెళ్ళి పండు ఇవ్వమని కోరితే ఆ పండొచ్చి చేతిలో పడేది చక్కగా. సో, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండేది. ఆ యొక్క మనకి కేవలం ఏంటంటే, ఈ భౌతికంగా కనిపించేవే తెలుసు గానీ, అభౌతికంగా మనెవరికీ తెలియదు. కాబట్టి మనకి వాటితో ఉన్నటువంటి కన్వర్సేషన్స్ గానీ, వాటి యొక్క శక్తి గానీ, మనకి తెలీదు. ఈ జ్ఞానోదయం పొందిన వాళ్ళకి వీళ్ళకన్నీ తెలుస్తాయి కాబట్టి, ప్రతీదీ కూడా వాళ్ళు సంపూర్ణంగా ఏమిటి, మనం వాడేటువంటి వస్తువులు వాటి యొక్క వాస్తవికత ఏంటి? అవి ఏంటి అనేది అంతా పూర్తిగా అర్థమవుతుంది గాబట్టి, వాటితో అవి వాళ్ళు మమేకమైపోయినప్పుడు, వాళ్ళు దానితో చేసేటప్పుడు సంపూర్ణంగా అందులో నిమగ్నం అవ్వగలుగుతారు అని చెప్తున్నారనమాట. సాధారణంగా మనల్ని మనం ఏ విషయంలో అయినా భౌతిక కోణంలోనే చూస్తూ ఉంటాము. మనము అలా ఎంచుకున్నామని తెలుసుకుంటాం. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి లేదా ఒక జంతువు లేదా ఒక మొక్క, ఒక వస్తువు, ఒక ప్రదేశం యొక్క భౌతిక దాని యొక్క భౌతికేతర లేదా ఆది భౌతిక కోణం నుంచి పోల్చి చూస్తే చాలా తక్కువనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే
ఏదైనా ఒక ప్రదేశం కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, ఏదైనా సరే మనము ఒక ఒక జంతువు కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, ఒక మొక్క కానివ్వండి, మీరు చూసేటువంటి భౌతిక కోణం నుంచి అభౌతిక కోణంతో గనక చూస్తే గనక మనకి తెలిసింది చాలా చాలా కొంచెమే అని మనకి తెలుస్తుంది. నన్నే ఉదాహరణగా తీసుకుంటే, నా భౌతిక శరీరాన్ని నీ చర్మ చక్షులతో దర్శిస్తావు. కానీ, నా భౌతిక శరీరాన్ని ఆది భౌతిక శరీరంలో పోల్చి చూస్తే నశ్వరమైనది. నీకు ఇప్పుడు ఉదాహరణకి నే నన్నే చూసుకో. నన్ను నువ్వు మామూలుగా ఒకానొక సాధారణ భౌతిక దేహాన్ని మాత్రమే చూస్తున్నావు. కానీ, అభౌతికంగా చూస్తే నీకు తెలుస్తుంది. నాలో ఉన్న శక్తి ఏంటి? నేనొక ఆత్మ స్వరూపుడిని. నాలో ఉన్నది అభౌతికంగా ఏముంది అనేది నీకు తెలీదు అని చెప్తున్నారు. నా భౌతికేతర శరీరం శాశ్వతంగా ఎన్నెన్నో జన్మలుగా నాలో భాగంగా ఉంటూ వస్తుంది. అది ఎంతో ప్రాచీనమైనది, మరి సంక్లిష్టమైనది. ఇది ఇక్కడ మరి ఇతర లోకాలలో అసంఖ్యాకమైన జీవితాలను జీవించింది. దానికి ఎన్నో విషయాలు తెలుసు. బహుశా నువ్వు ఊహించలేనన్ని కార్యాలు చేయగలదు. అయితే నువ్వు నీ కళ్ళతో చూస్తే నా భౌతికత వైపు మాత్రమే చూడగలిగి నన్ను చాలా తక్కువగా అంచనా చేస్తావు అని చెప్తున్నారు. నా యొక్క శక్తి నీకు తెలీదు. నీకు ఎందుకంటే, నువ్వు నన్ను కేవలం ఈ భౌతికంగా కనిపించే నా యొక్క శరీరాన్నే చూడగలుగుతున్నావు. కానీ, నేను అభౌతికంగా చేసేటువంటి కార్యాలు, అవన్నీ కూడా నీకు ఏ మాత్రము తెలీదు. అందుకనే నన్ను చాలా నీ దృష్టిలో నేను నీకు చాలా అత్యల్పంగా నేను నీకు కనిపిస్తున్నాను అని కూడా చెప్తున్నారు. కొన్ని నిమిషాల క్రితము నేను నీ స్నో బోర్డ్‌పై పర్వతం పైకి వచ్చినప్పుడు నువ్వు మంత్రముగ్ధుడినివి అయిపోయావు కదా! నేను చేసేటువంటి ఆ స్నో బోర్డింగ్ చూస్తే నీకెలా అనిపించింది? నువ్వు మంత్రముగ్ధుడివి అయిపోయి సంభవాశ్చర్యాలతో మునిగిపోయావు కదా! నేను ఆ కార్యాన్ని నా భౌతికేతర లేదా సూక్ష్మ శరీరం యొక్క ఆవశ్యకత పూర్ణత్వంతో చేశాను. నువ్వు నీకు తెలిసిందేంటంటే భౌతికంగా స్నో బోర్డింగ్ ఒక్కటే తెలుసు. కానీ నాకు సూక్ష్మ శరీరం యొక్క ఆవశ్యకత ఆ సూక్ష్మ శరీరం యొక్క ఆవశ్యకత కూడా నేను అంటే రెండిటిని కలగలిపి నేను నీ స్నో బోర్డింగ్ అనేది పరిపూర్ణతగా చేయగలిగాను అని చెప్తున్నారు. అనుక్షణం జ్ఞాపకం ఉంచుకో. నువ్వు దేని గురించైనా ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు దాని నుంచి నిన్ను నువ్వు వేరు చేసి ఆలోచిస్తున్నావు అన్నమాట. కానీ, ఎప్పుడైతే నువ్వు శూన్యంగా, శాంతంగా ఉండి, విశ్వం యొక్క ప్రశాంతతను అనుభూతి చెందుతూ, ఆలోచనారాహిత్యంగా ఉంటావో, నువ్వు ధ్యానంగా మారిపోతావు అంటూ చెప్తున్నారు. ఆహ్, నువ్వు నీ ఏదైనా పని చేసేటప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే అది వేరు, నువ్వు వేరు అయిపోతున్నావు. అలా కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటూ, ఆలోచన రహితంలో ఉంటూ దాంతో నువ్వు పని చేస్తూ ఉంటే అక్కడ కూడా అది నీకు ధ్యానమే అయిపోతుంది. అప్పుడు నువ్వు చైతన్యంతో కలిసిపోవడానికి నీ చుట్టూ స్థితమై ఉన్న శక్తితో భాగమైపోతావు. అన్నింటికి ప్రతి ఒక్క దానికి కూడా తనకు ఏదో ఉత్తమమైనదో స్వయంగా తెలుసు. సంస్కృత పదము ధర్మం అంటే అర్థం అదే. ధర్మం అంటే అన్ని చర్యలు, కర్మల యొక్క ఉత్తమ సంభవనీయ ఫలం. చెయ్యవలసిన పని. చెయ్యవలసిన సమయంలో, చేయవలసిన విధంగా సాయశక్తులా చేయడం. చూడండి ఇక్కడ ధర్మము అంటే గనక చక్కగా డిఫైన్ చేస్తున్నారు. ఏమిటి? ఏ టైంలో ఎప్పుడు ఏది చెయ్యాలో చేసేదే ధర్మము. అంటే ఆత్మ సత్యాన్ని తెలుసుకుని దానిలో నుంచి వెలువడే మన ప్రవర్తన పేరే ధర్మము. నేను ఆహ్, ఆయన ఆగి మళ్ళా చెప్తున్నారు. ఆహ్, మీరు ఆ యువకుడు అడుగుతున్నాడనమాట. ఏంటి ఇవన్నీ నేను అర్థం చేసుకోగలనా అని అంటుంటే అంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉందనమాట. అమెరికా యువకుడికి. అలాగా ఉండి మళ్ళా చెప్తున్నారు. నేను నీ కోసం మరింత విపులంగా నీకు చెప్తాను. మనము జీవితాలను మన పరిమితమైన, హేతుబద్ధమైన ఆలోచనలు మరియు ఇంద్రియ జ్ఞానంతో నిర్దేశించడానికి ప్రయత్నిస్తే, అప్పుడు మన చర్యలు, కార్యకలాపాలు సంపూర్ణంగా ఉండవు. కేవలము అంటే మన జీవితాలను మనకి కనిపించే మనకి కేవలము మనకు తెలిసినటువంటి లాజిక్‌తో, ఇంద్రియ జ్ఞానంతో అంటే కనిపించే వాటిని ఆధారంగా
చేసుకుని గనక మనము కార్యకలాపాలు చేస్తే గనక అది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉండదు. ఓ బౌద్ధ దృక్కోణంలో చూస్తే మనకు ఉత్తమమైనది తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. మనము కొంత సమయం తీసుకుని మనస్సును ఆలోచన రహితం చేసి ధ్యానం చేయడం వల్ల తక్షణం మన చర్యలు మరి అనుభవాల యొక్క అంతర్గత శూన్యతలోకి మనము అనుసంధానం అయిపోతాము అని చెప్తున్నారు. ఒక్కసారి అలా సంభవిస్తే మన చర్యలు మరి మరి అనుభవాలే మనల్ని నిర్దేశం చేస్తాయి. మన మరోలా చెప్పాలి అంటే మనం పరస్పరం సంప్రదించే విషయాల యొక్క స్వాభావిక లేదా అంతర్గత పూర్ణత్వం చేత మార్గనిర్దేశం చేస్తాము. ఎప్పుడైతే ఇంకా ఫైనల్‌గా ఎప్పుడైతే మనము పూర్తిగా మమేకమైపోయి చేస్తూ ఉంటామో, అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనమే వాటిని ముందుకు నడిపించక్కర్లా. అవే మనము నెక్స్ట్ ఏం చేయాలి? ఏమిటి? అనేవి అవే మనకి మార్గనిర్దేశం చేస్తాయి అని చెప్తున్నారు. ఏదో ఒక రోజు నువ్వు ధ్యానం చక్కగా చేయడం నేర్చుకున్నాక పూర్ణత్వ స్థితి పూర్ణత్వ స్థితిలో నువ్వే చర్యవని, చర్యలు చేసేవాడివి కాదని తెలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణ స్థితిలోకి వెళ్తావో, అప్పుడు అక్కడ అంతా నువ్వే. నువ్వింక ఏదో చేసేవాడు వేరు నువ్వు కాదు అని తెలుసుకుంటావు. జ్ఞాపకం ఉంచుకో. సర్వదా నీ స్వీయ అభిప్రాయం కంటే ఓ కార్యాచరణ లేదా సంఘటన యొక్క చర్యను అనుమతించేలా ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఇదే తాంత్రిక బౌద్ధ విధానం. చర్యలు, అనుభూతులతో అంతర్గతంగా ఉన్న పూర్ణత్వాన్ని నీ ఎంపికలను రూపొందించడంలో మార్గనిర్దేశనం చేయడానికి అనుమతించు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ నువ్వు ఏదైనా అభిప్రాయాల కంటే కూడా వెంటనే నువ్వు కార్యాచరణ చేసేటువంటి దానిలోకి నువ్వు ఎప్పుడు చెప్పడం ఏదో ఆలోచించడం కాదు. డైరెక్ట్‌గా నువ్వు ఎప్పుడైతే ఆ పనిలో నిమగ్నం అవ్వడానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే బౌద్ధ తాంత్రిక విధానము. చర్యలు, అనుభూతులతో అంతర్గతంగా ఉన్న పూర్ణత్వాన్ని నీ ఎంపికలకు రూపొందించడంలో మార్గనిర్దేశం చేయడానికి అనుమతించు. నీ చర్యల ద్వారా, నీ యొక్క అనుభూతుల ద్వారా ఆ అవి నువ్వెప్పుడైతే చేస్తా ఉంటావో, ఆటోమేటిక్‌గా అవే నీకు అన్నీ గూడా మార్గనిర్దేశం చేస్తూ ఉంటాయి. నీ చర్యలే నిన్ను నిర్దేశం చేయనివ్వవు. అంతేగాని మరింకేమీ కాదు అని చెప్తున్నారు. ఒక చర్యను ప్రారంభించే ముందు నువ్వు చెయ్యాలనుకున్న దానికి సంబంధించిన ఆలోచనలు మొదట ఖాళీ చేసేసేయి. సో, ఇది చాలా ఆహ్, అందుకనే ఆలోచించే వాళ్ళు ఎప్పుడు ఏమి చేయరు అని అనడంలో నిజంగా ఇక్కడ ఇంకొకసారి ప్రూవ్ చేస్తున్నారు మాస్టర్ గారు. ఏమని చెప్తున్నారు? ఒక చర్యను ప్రారంభించే ముందు నీ ఆలోచనలు ఫస్ట్ నువ్వు ఖాళీ చేసేసేయి. అప్పుడు నిన్ను నిర్దేశించడానికి ఏమి చెయ్యాలనుకుంటుందో నీలో ఉన్న అంతర్గత పూర్ణత్వాన్ని అనుమతించదు. ఓకే. ఎందుకంటే నీ ఆలోచనలు గనక నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని నువ్వు గనక అనుకుంటూ ఉంటే గనక, నీ లోపల ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తి ఆ పూర్ణత్వం వైపు నిన్ను నడిపించదు. ఎందుకంటే, ఆ లోపల పూర్ణత్వం నుంచి కాకుండా నీ యొక్క ఆలోచనలు నిన్ను నడిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా నీ అహాన్ని నిర్దేశించమని చెప్పి లెక్కలేనన్ని తప్పిదాలు చేయడానికి బదులుగా, నీ చర్యలలో ఉన్న విశ్వం యొక్క అదృశ్య నియమాల చేత మార్గనిర్దేశనం చేయడానికి అనుమతించు. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? ఆ! చూడండి. మనం ఎంతసేపు ఒక పని చేయాలంటే ఇలా ఆలోచించాలి, అలా ఆలోచించాలని తెగ ఆలోచించేస్తూ ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే గనక నీ చర్యలలో ఉన్న విశ్వం యొక్క అదృశ్య నియమాల చేత మార్గనిర్దేశం చేయడానికి నువ్వు అనుమతించు. నిన్ను నువ్వు పూర్తిగా పక్కన పెట్టేయి. నువ్వు నీకు తెలిసినటువంటి ఆ యొక్క ఆ లాజికల్ మైండ్ ఇవన్నీ గూడా పక్కన పెట్టేసి పూర్తిగా సరెండర్ అయిపోయి, నువ్వు ఆ యొక్క యూనివర్స్ ఆ విశ్వం నుంచి వచ్చేటువంటి సరెండర్ అయిపోయి, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క మార్గదర్శనం నువ్వు తీసుకో అని చెప్తున్నారనమాట. ఆ సమయంలో నువ్వు ఏది చెయ్యాలని ఎంపిక చేసినా దానికి ఖచ్చితమైనటువంటి శక్తి ప్రవాహం వస్తుంది. నువ్వు గనక అల్లా చేస్తే నీకు అద్భుతంగా శక్తి ప్రవాహం కలుగుతుంది.
అలాగే నీ ప్రతి కదలికలోనూ శక్తి మరి చురుకుదనం ఉంటుంది. ఓ తాంత్రిక బౌద్ధుల కోణం నుంచి ఇదే పరిపూర్ణ చర్య. ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ పరిపూర్ణ చర్యలుగా మనము చేసేటివన్నీ కూడా పరిపూర్ణంగా మారాలి అంటే గనక, ముందు మన యొక్క ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి, ఓకే. ఎందుకంటే మనకి కంటికి కనిపించేది చాలా తక్కువ. సో, మనకున్నటువంటి లాజికల్ మైండ్ చాలా తక్కువ అన్న విషయం ఎప్పుడు గూడా బుర్రలో పెట్టుకుని, ఏం చేయాలి? విశ్వం యొక్క అదృశ్య నియమాల చేత కనిపించనటువంటి విశ్వములో కనిపించినది ఎంతో ఉంది అని తెలుసుకుని, ఆ విశ్వానికి సరెండర్ అయిపోయి, ఆ విశ్వాన్నే మార్గనిర్దేశకం చెయ్యమని చెప్పి, అప్పుడు నీకు ఏదైతే వస్తుందో అది చేసుకుంటూ వెళుతూ ఉంటే గనక, అప్పుడు అది నీకు పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది అని గురువుగారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ మరి అందుకనే ప్రతిసారి కూడా మన పూర్వీకులు ఏది చేసినా కూడా ముందు ఆ భగవంతునికి సరెండర్ అయిపోయి, మరి ఆ భగవంతునికి సమర్పణం చేసుకున్న తర్వాతే ఏదైనా ప్రారంభించడం అనేది మనందరికీ తెలుసు. కానీ దీని వెనకాల ఇంత రహస్యాలు ఉన్నాయి అనేది మనము ఒక్కొక్క ఒక్కొక్క స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మరి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్తున్నారు. కొన్ని నిమిషాలు ఆగి తన వివరణ అర్థం చేసుకోవాల్సిన విరామాన్ని ఇచ్చారు. మళ్ళా చెప్తడం ప్రారంభించారు. నువ్వు నీ బోర్డుపై పర్వతం కిందకి వెళ్ళు. ఓకే. కానీ దానికి ముందు నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. ఓకే. ఆ తరువాత నీ బోర్డులో ఉన్న పూర్ణత్వాన్ని నిన్ను మార్గనిర్దేశనం చేయడానికి అనుమతించు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారు? నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే, మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటేనే, మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఇంట్యూషన్ అంటారు గదా! దాన్ని మనము క్యాచ్ చేయగలుగుతాం. అలాగా నువ్వు ప్రశాంత స్థితిలోకి వెళ్ళి, నీ బోర్డ్‌నే నువ్వు మార్గనిర్దేశకం చెయ్యమని అడుగు. అనుమతించు. అప్పుడిక పర్వతంపై నుంచి క్రిందకి స్వారీ చేయడం, అప్పుడు నీకు పరిపూర్ణ చర్య అవుతుంది. ప్రయత్నించి చూడు. ఫ్రెండ్స్, ఇవన్నీ గూడా చెప్తుందనమాట. ఒక మాస్టరు జ్ఞానోదయం పొందినటువంటి మాస్టర్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. గురువులందరూ కూడా చెప్పేది అదే. మరి అందుకనే సీతామాత ఆవిడ అన్ని ప్రకృతితో పూర్తిగా మమేకం అయిపోయినప్పుడు ఆవిడకి తెలుసు. ఏదైనా ఒక పండు కోయాలి అన్నా, ఒక పువ్వు తీసుకోవాలన్నా ఆ వృక్షం నుంచి ఫస్టు ఆ పర్మిషన్ తీసుకొని అమ్మ తీసుకునేవారు. వాళ్ళతో కమ్యూనికేట్ చేసి అమ్మ తీసుకునేవారు. అలాగే ఒక చెట్టు నరికేస్తే దానికి ఏ విధంగా మనము దాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు అని అమ్మ వాళ్ళతో కమ్యూనికేట్ చేసేవారు. అలాగే ఒక యానిమల్స్‌తో ఒక పులి మనకి సీతాయనంలో కూడా ఒకానొక పులిని పులి ఎందుకు ఆ అడవిలో వచ్చిన వాళ్ళపై ఎందుకు తన యొక్క ప్రభావం చూపించి వాళ్ళని ఒక బాలుడిని చంపేయడం జరుగుతుంది. అమ్మ పులితో మాట్లాడుతుంది. ఏంటి అంటే గనక అప్పుడు పులి చెప్తుంది. "వీళ్ళు నా బిడ్డని వీళ్ళు అంతం చేశారు. అందుకనే నేను ఆ విధంగా చేయవలసి వచ్చిందని" పులి మాట్లాడుతుందనమాట అమ్మతో. సో, అలాగా ప్రతి దాంట్లోనూ గూడా మహానుభావులు ఒకానొక స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఆ వస్తువులతోనూ, ఆ వృక్షాలతోనూ, ఆ జంతువులతోనూ పూర్తిగా వాళ్ళు ఆ ప్రశాంత స్థితిలోకి వెళ్ళి వాళ్ళు కమ్యూనికేట్ చేసేవారు కాబట్టే వాళ్ళకి కనిపించేది కాకుండా కనిపించని ఎన్నో రహస్యాలు వాళ్ళకి తెలుసుకునేవారు. దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళేవారు కాబట్టే వాళ్ళు పరిపూర్ణత అనేది ప్రతి పనిలోనూ వాళ్ళకి కనిపించేది. మనకి యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల, మనం ఏ పని చేసినా కేవలము మన కంటికి కనిపించే దాని గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ, కంటికి కనిపించినది ఎంతో ఉంది అన్న విషయం మనకి ఈ యొక్క ఆత్మజ్ఞానము, ఈ యొక్క అద్భుతమైనటువంటి గ్రంథాలు మరి చదువుతున్నప్పుడే మరి తెలుస్తుంది. సో, ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. సో, నువ్వు ఆ స్నో బోర్డింగ్ చేసేటప్పుడు
నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం నీకు తెలియాలి. అంటే నువ్వు ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలోకెళ్ళి నువ్వు యొక్క ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడం అనేది నువ్వు ఫస్ట్ నేర్చుకో. వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రశాంత స్థితిలో నువ్వు ఆ స్నో బోర్డ్‌కి అంటే నీకు కనిపించిన విశ్వ నియమాలకి నువ్వు సరెండర్ అయ్యి, నువ్వు ఆ బోర్డ్‌తో గనక నువ్వు అనుమతిస్తే గనక ఆ బోర్డ్ నిన్ను పరిపూర్ణమైనటువంటి చర్యలు చేసేందుకు నీకప్పుడు అనుమతిస్తుంది అని అక్కడ చెప్తుందనమాట మాస్టరు. పూర్ణత్వము మరి పరిపూర్ణ చర్య గురించి ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, ఇవన్నీ చెప్పినందుకు ఆ యువకుడు ధన్యవాదాలు తెలుపుతుందనమాట. నేను నా బోర్డ్ పైకి ఎక్కి నిలబడి పరిపూర్ణ చర్య అని తలుచుకుని, కళ్ళు మూసుకుని మనస్సును ఆలోచన రహితం చేశాను. ఎప్పుడైతే ఈ యొక్క మాస్టర్ చెప్పారో, వెంటనే ఇక కళ్ళు మూసుకుని, ఆలోచన రహితం చేసి, ఆహ్, కళ్ళు మూసుకుని ఆ! కారణం ఏమైనది తెలియకపోయినా, ఆ హిమాలయ పర్వత శిఖరంపై నిలబడి చేయడం సులభంగా అనిపిచ్చింది నాకు. అనుకోకుండా నేను శక్తి ప్రవాహంలో మునిగిపోయి, ఆ శక్తిని నేను ఫీలయ్యాను. మాస్టరు చెప్పినట్లుగా పర్వతం యొక్క పూర్ణత్వం నా ద్వారా ప్రవహిస్తుంది. నాలో ఏ ఆలోచనలు లేవు. నేను పూర్తి ఎరుకతో ఉన్నాను. వెంటనే ఎప్పుడైతే మాస్టర్ ఇలా చెప్పారో అలా ప్రయత్నించిన తర్వాత తనలో ఒక శక్తి తనలో ఏదో ప్రవహిస్తున్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఈ యువకుడు ఫీల్ అవ్వడం అనేది జరిగిందనమాట. నా కళ్ళు తెరిచి స్నో బోర్డ్‌ను ముందుకి పోనిచ్చాను. అదే నేను ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండానే మంచు కొండలను పిండి చేస్తూ నేను పర్వతంపై నుంచి హాయిగా జారుకుంటూ పోసాగాను. మాస్టర్ చెప్పినట్లుగా నిజంగానే నా బోర్డ్‌కి మరి పర్వతానికి తమ గురించి పరస్పరం నాకన్నా గూడా ఎక్కువగా తెలుసు. ఇదే నా జీవితంలో మొదటిసారిగా నేను చేసినటువంటి పరిపూర్ణ పర్వత అవరోహణ అని నాకర్థమయ్యింది. నా జీవితంలో నేను పర్వత పాదానికి చేరుకునేసరికి అక్కడ మాస్టర్ ముఖంపై నేను చెప్పాను గదా! అన్న అనుభవంతో చక్కగా అక్కడ ఆ పర్వతం పైన అప్పటికే ఆయన వెళ్ళిపోయి రెడీగా ఉన్నారు. కలిసి మౌనంగా ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోయాము. ఎంత, ఎంత వండర్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మరి చూడండి ఒకానొక గురువు ఎప్పుడైతే మాస్టర్ చెప్పిన వెంటనే, "నాయనా నువ్వు కంటికి కనిపించేది కాదు. నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోయి, ఆ పర్వతము నేను ఒకటే, ఆ స్నో బోర్డింగ్ నేను ఒకటే" అని ఎప్పుడైతే సరెండర్ అయిపోయి, "నువ్వు ఒక్కసారి కాలు పెట్టి చూడు. నువ్వు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని ఒకసారి నువ్వు ఆ విధంగా ప్రయత్నించి చూడు" అని చెప్పిన ఆ ప్రయత్నం చేసిన వెంటనే, మరి తను చేసినటువంటి స్నో బోర్డింగ్ అద్భుతమైనటువంటి ఆ పర్వతారోహణ అతి ఉన్నతమైనటువంటి ఆ శిఖరాగ్రం చేరుకొని ఆశ్చర్యపడిపోయాడనమాట. ఇదే నేను ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాలుగా చేసినా కూడా ఇదే నేను పరిపూర్ణత్వంగా చేసినటువంటి నా యొక్క స్నో బోర్డింగ్ అని ఎప్పుడైతే ఆ పరిపూర్ణత అన్న భావన ఎప్పుడైతే కలిగిందో పూర్తిగా ఇక మాస్టర్‌కి ఆ సరెండర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరికైతే పూర్తిగా లోపల అంతరంగంలో నుంచి అవన్నీ తెలిసినప్పుడు నిజంగా ఆ కృతజ్ఞత అన్నది మిగిలిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ విధంగా ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కూడా అలాగా పో పా ఆ చక్కటి ఆ యొక్క స్నో బోర్డింగ్ తర్వాత ఒక కొన్ని నిమిషాలు అలాగా మౌనంగా ఉండిపోవడం అన్నది ఒక చక్కటి స్థితిలోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వ రహస్యాలలో ఒక రహస్యం. మనం ఏ పని చేసినా కూడా ఏ విధంగా పరిపూర్ణత పొందాలి అనేటువంటి ఒకానొక జ్ఞానోదయం పొందినటువంటి గురువు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఈరోజు మనం తెలుసుకున్నాము. ఈ జ్ఞానం అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి పూర్తిగా సరెండర్ అవ్వుతూ కృతజ్ఞతతో మనము తిరిగి రేపటి రోజున కలుసుకుందాము. థాంక్ యూ.